హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. లాస్ట్ వీడియోలో మనం కంపేర్డ్ ఇన్కమ్ స్టేట్మెంట్ ప్రొఫార్మా నేర్చుకున్నాం కదా. ఈ వీడియోలో మనం కంపేర్డ్ ఇన్కమ్ స్టేట్మెంట్ ప్రాబ్లం ఎలా సాల్వ్ చేయాలో నేర్చుకుందాం. నేను మళ్ళీ ఒకసారి కంపేర్డ్ ఇన్కమ్ స్టేట్మెంట్ మీనింగ్ రిపీట్ చేస్తాను. కంపేర్డ్ ఇన్కమ్ స్టేట్మెంట్ అంటే ప్రీవియస్ ఉన్న ఇన్కమ్ స్టేట్మెంట్, ఇయర్ ఉన్న ఇన్కమ్ స్టేట్మెంట్ని మనం కంపేర్ చేస్తాం. అంటే ఇంక్రీజ్ అయిందా డిక్రీజ్ అయిందా ఇన్కమ్ అనేది చూస్తాము. దాన్ని కంపేర్డ్ ఇన్కమ్ స్టేట్మెంట్ అంటారు. ఇక్కడ ఫస్ట్ ఒక క్వశ్చన్ ఇచ్చాడు కదా, క్వశ్చన్ మనం చూద్దాము. నెక్స్ట్ ప్రాబ్లం ఎలా చేయాలో కూడా చూద్దాము. ఫ్రమ్ ది ఫాలోయింగ్ ఇన్ఫర్మేషన్ ప్రిపేర్డ్ కంపేర్డ్ టు ఇన్కమ్ స్టేట్మెంట్ అండ్ కమిటెడ్ ఆన్ ది ప్రాఫిటబిలిటీ అని చెప్పి ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు. అది 2003, 2004 అని చెప్పి ఒక డేటా ఇచ్చాడు కదా. ఈ డేటాని చూద్దాం. ఫస్ట్ సేల్స్ ఇచ్చాడు, కాస్ట్ ఆఫ్ సోల్డ్ గుడ్స్ ఇచ్చాడు, అడ్మినిస్ట్రేటివ్ ఎక్స్పెన్సెస్ ఇచ్చాడు, సెల్లింగ్ అండ్ డిస్ట్రిబ్యూషన్ ఎక్స్పెన్సెస్ ఇచ్చాడు, ఇంట్రెస్ట్ పెయిడ్, ఇన్కమ్ ట్యాక్స్. ఇలా మనకి ఒక డేటా ఇచ్చాడు. ఈ డేటాని యూజ్ చేసుకుని మనం ప్రాబ్లం ఎలా సాల్వ్ చేయాలో చూద్దాం. ఓకే, ఇలా నేను ఒక స్టేట్మెంట్ గీసాను. దానికి కంపేర్డ్ ఇన్కమ్ స్టేట్మెంట్ అని టైటిల్ ఇచ్చాను. తర్వాత పర్టికులర్స్ 2003, 2004 ఇంక్రీజ్ ఆర్ డిక్రీజ్ పర్సంటేజ్ అని కూడా టైటిల్స్ ఇక్కడ సబ్ టైటిల్స్ కింద పెట్టుకున్నాను. ఇప్పుడు మనం సమ్ ఎలా సాల్వ్ చేయాలో చూద్దాము. ప్రొఫార్మా వచ్చిందంటే కంపేర్డ్ ఇన్కమ్ స్టేట్మెంట్ చాలా ఈజీగా చేయగలం మనం. ఫస్ట్ రాసుకోవాల్సింది ఏంటి? సేల్స్. ఇక్కడ చూద్దాం. సేల్స్ 2003లో 785, 2004లో 900. ఓకే, నెక్స్ట్ ఏం రాయాలి? ఇక్కడ మైనస్ కాస్ట్ ఆఫ్ గూడ్స్ సోల్డ్. అది ఏమి ఇచ్చాడో చూద్దాం. ఇక్కడ ఫస్ట్ కాస్ట్ ఆఫ్ సోల్డ్ గూడ్స్ అని చెప్పి 450, 500 ఇస్తాడు. డైరెక్ట్గా ఇస్తాడు. డైరెక్ట్గా ఇవ్వకపోతే మనం ఏం చేస్తాం? మనకి ఫార్ములా ఉంది చూసారు కదా. సో ఎంత? 450 కదా ఇది. 450, 500. ఒకవేళ కాస్ట్ ఆఫ్ సోల్డ్ గుడ్స్ డైరెక్ట్గా ఇవ్వకపోతే మన ఫార్ములా ఏంటి? ఓపెనింగ్ స్టాక్ ప్లస్ పర్చేజెస్ మైనస్ క్లోజింగ్ స్టాక్. అది వేసుకుని మనం అందులో వాల్యూ సబ్స్టిట్యూషన్ చేసుకుంటే మనకి కాస్ట్ ఆఫ్ సోల్డ్ గుడ్స్ వస్తుంది. ఓకేనా? ఇప్పుడు తీసేద్దాం. తీసాక ఎంత వచ్చింది? 335, 400. ఇది వచ్చేసి గ్రాస్ ప్రాఫిట్. ఇది గ్రాస్ ప్రాఫిట్. ఇంక్రీజ్ అండ్ డిక్రీజ్ పర్సంటేజ్ ఇవి లాస్ట్లో క్యాలిక్యులేట్ చేసుకుందాం. మనం ఫస్ట్ డేటా రాసేసుకుందాం. తర్వాత మైనస్ ఆపరేటింగ్ ఎక్స్పెన్సెస్ అని చెప్పి ఏమిచ్చాడు చూద్దాం. అడ్మినిస్ట్రేటివ్ ఎక్స్పెన్సెస్ ఇచ్చాడు, సెల్లింగ్ అండ్ డిస్ట్రిబ్యూషన్ ఎక్స్పెన్సెస్ ఇచ్చాడు, ఇంట్రెస్ట్ పెయిడ్ కూడా ఇచ్చాడు. ఇవి మనం ప్లస్ చేసుకుందాం. ఆపరేటింగ్ ఎక్స్పెన్సెస్ అని చెప్పి ఆపరేటింగ్ ఎక్స్పెన్స్ అని చెప్పి 2003, 2004. అడ్మినిస్ట్రేటివ్ ఎంత? 70, 72. సెల్లింగ్ అండ్ డిస్ట్రిబ్యూషన్ ఎంత ఇచ్చాడు? 80, 90. తర్వాత ఇంట్రెస్ట్ పెయిడ్ 25, 30. టోటల్ చేస్తే 175, 162. ఆపరేటింగ్ ఎక్స్పెన్సెస్ అంటే ఏంటి? బిజినెస్లో జరిగే యాక్టివిటీస్లో ఆపరేటింగ్ ఎక్స్పెన్సెస్ అంటారు. అవి ఏమేమి ఉన్నాయంటే అడ్మినిస్ట్రేటివ్ ఎక్స్పెన్సెస్, డిస్ట్రిబ్యూషన్ అండ్ ఎక్స్పెండిచర్, ఫైనాన్షియల్
ఫైనాన్స్ కోసం ఖర్చు పెడుతున్నాం కదా, ఇంట్రెస్ట్ పే చేస్తున్నాం, అది కూడా ఆపరేటింగ్ ఎక్స్పెన్సెస్ అవుతాయి. అవి కూడా మనం రాసుకున్నాం కదా ఇక్కడ. టోటల్ వచ్చేసి ఇక్కడ మనం ఇప్పుడు వేసుకుందాం 175, 162 తీసేగా ఎంత వస్తుంది 160, 208 దానికి ప్లస్ ఆపరేటింగ్ ఇన్కమ్ అని చెప్పి రాసుకున్నాం. క్వశ్చన్లో చూద్దామండి ఏమైనా ఉన్నాయంటే ఏమీ లేవు. ఆపరేటింగ్ ఇన్కమ్స్ కూడా డాష్ పెట్టుకొని టోటల్ చేసుకున్నాం 160, 208. తర్వాత దీనికి ఏంటి ఆపరేటింగ్ ప్రాఫిట్. ఓకే, నెక్స్ట్ మైనస్ నాన్ ఆపరేటింగ్ ఎక్స్పెన్సెస్ అని పెట్టుకున్నాం. ఏమన్నా ఉన్నాయేమో చూద్దాం క్వశ్చన్లోకి వచ్చి. నాన్ ఆపరేటింగ్ ఏమీ లేవు. నాన్ ఆపరేటింగ్ కూడా డాష్ పెట్టుకుని వేసేసుకున్నాం 160, 208. తర్వాత దీనికి ప్లస్ నాన్ ఆపరేటింగ్ ఇన్కమ్. ఏమన్నా ఉన్నాయి నాన్ ఆపరేటింగ్ ఇన్కమ్ అన్నా, అవి కూడా ఏమీ లేవు. 160, 208 దీన్ని ఏమిస్తాం దీనికి ప్రాఫిట్ బిఫోర్ ట్యాక్స్. దీంట్లో ఏం చేస్తాం మైనస్ ట్యాక్స్ తీసేస్తాం. ట్యాక్స్ ఎంత ఇచ్చాడు మనకి ఇక్కడ, ట్యాక్స్ ఇక్కడ డైరెక్ట్గా ఇచ్చాడు 2003లో 70, 4లో 80. ఒకవేళ డైరెక్ట్గా ఇవ్వకుండా పర్సంటేజ్ ఇచ్చాడంటే 160 బై ఎంత పర్సెంట్ ఇస్తాడో అది 5 ఇచ్చాడు అనుకో 5/100 అలా పర్సంటేజ్ క్యాలిక్యులేట్ చేస్తాం. ఇప్పుడు తీసేగా ఎంత వచ్చింది మనకి 90, 128. ఇది వచ్చేసి ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్. మనకి ఇంత ప్రాఫిట్ ట్యాక్స్ కట్టేసాక మిగిలిన ప్రాఫిట్ అంతా 90, 128. ఇప్పుడు ఇంక్రీజ్ ఆర్ డిక్రీజ్ క్యాలిక్యులేట్ చేద్దాం. అది ఎలాగంటే ఫస్ట్ ఉన్న 2004లో 900 ఉంది, 2003లో 780 ఉంది. అంటే సేల్స్ పెరిగాయి, అంటే ఇంక్రీజ్ ఎంత 115 సేల్స్ పెరిగాయి. 115 సేల్స్ పెరిగాయి కదా మనకి ఇక్కడ. మళ్ళీ సెకండ్ ఇయర్లో కూడా 500కి 450 తీసేస్తే ఇక్కడ కూడా సేల్స్ పెరిగాయి ఎంత 50. అలా మళ్ళీ ఇక్కడ 400 335 తీసేస్తే 75 సేల్స్ పెరిగాయి. ఇలా నేను ఇంక్రీజ్ ఆర్ డిక్రీజ్ అన్నీ వేసేసుకున్నాను ఇక్కడ ఉన్న డేటాలో చూసి. ఇప్పుడు పర్సంటేజ్ ఎలా క్యాలిక్యులేట్ చూద్దాం. పర్సంటేజ్ ఏముంది ఇంక్రీజ్ అయిన 115 బై 785 ఇంటూ 100 చేస్తే మనకు పర్సంటేజ్ వస్తుంది. ఇప్పుడు ఎలాగో చూపిస్తాను నేను. 1115 బై 1115 బై 785 ఇంటూ 100 చేస్తే ఎంత వచ్చింది 14.64. అలాగే నెక్స్ట్ వచ్చేద్దాం. ఇప్పుడు 15 బై 450 ఇంటూ 100 చేస్తే 11.11. ఇలా నేను పర్సంటేజ్ కూడా క్యాలిక్యులేట్ చేసేసుకున్నాను. పర్సంటేజ్ కూడా క్యాలిక్యులేట్ చేయడం చాలా ఈజీ. ఇంక్రీజ్ అయిన అమౌంట్ ఫస్ట్ ఇయర్ అమౌంట్ బై ఇంటూ 100 చేస్తే మనకి పర్సంటేజ్ వస్తుంది. ఇలా నేను కంపేర్డ్ ఇన్కమ్ స్టేట్మెంట్ ప్రాబ్లమ్ సాల్వ్ చేశాను. మీకు కానీ ఈ కంపేర్డ్ ఇన్కమ్ స్టేట్మెంట్ అర్థం కాకపోతే నా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి, నేను మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇంకేమైనా డౌట్స్ ఉన్నా కూడా నా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి, నేను దానికి ఆన్సర్ చెప్తాను. ఓకే, ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి.